హుమాయిన్స్ కాదు హుమాయిన్ అమ్మాయి పలకనికి రాట్లే సో ఐ నీడ్ ఏ 150 crores of donation. Sorry, उधर साइड हुमायूं टॉम हनुमान जंक्शन అరే పడతావరే కార్లా ఏంటి బ్రో అంత మాట సర్ఫ్ నీళ్ళు ఇదైతే మొన్న 4 గంటల కూర నిన్న చట్నీ ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి మరి 2 రోజులు పిండో ఇది మరి ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. మా బాబాయ్ పోతున్నాడు పక్క నుంచి పడుతున్నారు ఇక్కడ నుంచి ఫొటోస్ బాగా వస్తాయి చూడండి, ఫ్రేమ్ చూడండి మంచిగా పడుతున్నాయి ఇక్కడ నుంచి ఫొటోస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఏంటంటే మేము మనాలికి వెళ్తున్నాం అందరం కలిసి. సో అందరు బయట ఉన్నారు, ఆల్రెడీ క్యాబ్ బుక్ చేస్తున్నారు. సో చూపిస్తా అందరినీ. చెప్పు సంజయ్ చెప్పు. గాయ్స్ ఇది మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి మనాలి ట్రిప్. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో బాగా కనబడతాడు హకీమ్. సో గైస్ ఇదే బ్యాచ్ మనది, డీడీ బాయ్స్ బోల్తే. హాయ్ నిఖిల్, కొంచెం హెయిర్ టిప్స్ ఇవ్వచ్చుగా. లైట్ ఇంకో క్యాబ్ వస్తుంది. 5 మంది. అరే పడతావరే కార్లా వచ్చేసింది ఇంకో క్యాబ్ కూడా మనది. సో స్టేషన్కి వచ్చేసినాం. సో గైస్ మనం డిన్నర్ చేస్తున్నాం ఇక్కడ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఒక రెస్టారెంట్లో టిఫిన్ చేసుకున్నాం ఇప్పుడే. సో తిన్న తర్వాత 11:30కి ఉంది ట్రైన్. సో అప్పటిదాకా కొంచెం టైంపాస్ చేసి లోపలికి వెళ్ళిపోతాం. చూసుకున్నాం. హాయ్ మంది కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఇస్తాడు. హాయ్ అజిత్. సో ఈడు సంజయ్ పూట రైట్, తిన్నాక కలుస్తాం. సాంబార్ సర్ఫ్ నీళ్ళు ఇదైతే మొన్న 4 గంటల కూర నిన్న చట్నీ ఫ్రిడ్జ్ లో తీసుకొచ్చి మరి 2 రోజులు పిండో ఇది మరి. అకేం భాష ఏమన్నా తింటావా? ఇప్పుడే ఖాళీ అయిపోయినాయి. చికెన్ మటన్ బిర్యానీ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. అంతేనా? ఇంకా కాసేపట్లో మనము ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఢిల్లీ పోయే ముందు మనాలి పోయే ముందు అందరికి తీపి గుర్తుగా హ్యాపీ జర్నీ. మనం అయిపోయింది తినడైతే. సో స్టేషన్ లోపలికి వెళ్ళిపోయి 11:30కి ట్రైన్ ఉంది. సో ట్రైన్ ఎక్కిన తర్వాత కలుద్దాం. హాయ్ రాకేష్. హాయ్ సార్, నమస్కారం. మా గ్యాంగ్ కి పెద్ద మనిషి రాకేష్. నమస్కారం అండి, వెల్కమ్ టు మనాలి. కానీ ట్రిప్కి వస్తలేడు. టైం పాస్ కోసం యూనిక్ కార్డ్స్ ఆడుతున్నాము ట్రైన్లో. కుడికాలు ఒకసారి ముద్దు పెట్టి ప్లాట్ఫామ్ లో. ఇట్లా వెళ్తే అక్కడ మనకి లాస్ట్ ఎండింగ్ లో ఫ్లైట్ ఉంటుంది మనకి. మన త్వరగా పక్కి. హాయ్ బ్రో, వెల్కమ్ టు ఢిల్లీ. కుడికాలు పెట్టు. అయ్యా 2 పెట్టినావా? 26 hours ఆఫ్ జర్నీ ఢిల్లీకి వచ్చేసినాం. సో హాయ్ బ్రో. సో మన టీమ్కి క్యాప్టెన్. సో మన టూర్ మొత్తం బ్రోనే చూసుకుంటాడు. టీమ్ వాకా. సో మీకు ప్యాకేజెస్ తక్కువలో కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ ఇస్తాను అన్ని. సో ఇప్పుడు డే వన్ స్టార్ట్ కదా ఇప్పుడు. సో ఇప్పుడు డే 1 స్టార్ట్. ఢిల్లీ సైట్ సీయింగ్ చూసి సరోజిని మార్కెట్లో షాపింగ్ చేసేసి స్వెటర్లో కొనుక్కొని మనం చండీగఢ్ వెళ్తామా ఇక్కడ నుంచి. సో ఇక్కడ చండీగఢ్ వెళ్ళిన తర్వాత చండీగఢ్ నుంచి మన వెహికల్ వస్తుంది, అక్కడ నుంచి మన డైరెక్ట్ మనాలి. సో చూద్దాం. డే 1 స్టార్ట్స్. ఢిల్లీ రైల్వే స్టేషన్. మన ఇంకా కోఆర్డినేటర్ మన టీమ్కి इंडिया गेट, राष्ट्रपति भवन और पार्लियामेंट हाउस. उसके बाद ले जाएंगे कुतुब मीनार और उसके बाद हुमायूं टॉम और राजघाट
लाल किला बाहर से दिखा के आपको ड्रॉप कर दूंगा। रेड फोर्ट लाल किला बोला। उसके बाद आपको ड्रॉप कर दूंगा 3 बजे। 3 बजे आपका जहाँ भी है कश्मीरी गेट ड्रॉप करना है 3 बजे, ठीक है? ओके। మనది ఇది 4th టైం ఢిల్లీలో. సో 4th టైం అడుగు పెట్టేసాం ఢిల్లీలో. సో అక్కడ చూడొచ్చు ఐ లవ్ నిజాముద్దీన్ అని ఉన్నది. ఇప్పుడు మనం ఫస్ట్ आप पहले किधर जा रहे हैं हम सबसे पहले यहाँ से निजामुद्दीन स्टेशन से निकले। अभी हम सबसे पहले कुतुब मीनार जा रहे हैं। సో ఫస్ట్ మనం కుతుబ్ మినార్ వెళ్తున్నాం. बहुत ब्यूटीफुल प्लेस है कुतुब मीनार, बहुत अच्छा है वहाँ देखने से बहुत अच्छा लगेगा। సో ఏమేమి చూస్తామని ఆల్రెడీ వీడియోలో చెప్పిండు కదా. సో आपका दिल्ली स्पेशल क्या है? दिल्ली में स्पेशल है हमारा, जैसे फूड में जाओ तो चांदनी चौक में छोले भटूरे, छोले कुलचे और बहुत सारे वैरायटी का पराठा मिलता है। उसका स्पेशल नाम ही है पराठा वाली गली। हम लोग आ जाएंगे इंडिया गेट। ओके. इंडिया गेट में हम लोग देखेंगे, इंडिया गेट देखेंगे, वार मेमोरियम है। जितनी भी हमारे शहीद भाई हुए थे उसका पूरी उसमें लगा हुआ है, उसका नेम के साथ में नेम प्लेट वगैरह लगा हुआ है, वो सब हम देखेंगे। नेक्स्ट वहाँ से ये सब देखने के बाद फोटो एकदम बढ़िया, बहुत बढ़िया सेल्फी मिलता है वहाँ। अच्छा पानी पूरी भी खा सकते हो, बहुत फेमस है वहाँ। और चाट खा सकते हो, इंडिया गेट पे बहुत फेमस है इंडिया गेट का चाट। तो हमारे दोस्तों को आने से आपको संभाल के दिखाओ दिल्ली। हाँ मेरा ट्रेवल्स हरे कृष्णा ट्रेवल्स का नाम से मेरा है, मैं ट्रेवल्स वाला हूँ और मैं दिल्ली दर्शन कराता हूँ, आगरा, मथुरा, वृंदावन बढ़िया से मैं घुमाता हूँ अच्छे से। సో హిందీలో ఏం చెప్పిండంటే కొంచెం చెప్తా తెలుగులో. సో మంచిగా చూపిస్తాడు మనకు వస్తే హరే కృష్ణ ట్రావెల్స్ అని ఉంటుంది ఆయనది. సో మీరు వస్తే కాంటాక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను నేను. సో ఇవాళ అయితే మనం ఆ ప్లేస్ అన్ని కవర్ చేసి మీకు అందరికీ చూపిస్తా. దాని తర్వాత మనం చండీగఢ్ బస్ ఎక్కాలి, దాని తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ మనాలి. हमारा कॉन्टैक्ट नंबर है, दिल्ली में आप निजामुद्दीन स्टेशन में हमारा गाड़ी लगते हैं, ठीक है? हमारा कॉन्टैक्ट नंबर है 9818558848। సో ఇది కాంటాక్ట్ మన కార్డ్. ये हमारा कार्ड है, विजिटिंग कार्ड। आप लोग कभी भी यहाँ आइए और हम अच्छी तरह से घुमाते हैं और रहने होने के लिए व्यवस्था हम खुद कराते हैं। और आप लोग को फूड का ये चाहिए तो हमारा हरे कृष्णा मंदिर है, श्री श्री आधा पाथसाथी टेम्पल, जो कि निजामुद्दीन से ओनली 4 किलोमीटर है। आप पहले फ़ोन करके आओगे तो मंदिर में भी रूम दिला दूंगा मैं, और मंदिर में रूम मिल जाएगा और प्रसाद का व्यवस्था वहाँ पूरा रहता है। और मंदिर के अंदर म्यूजियम चलता है बहुत सुंदर, इतनी दिव्य म्यूजियम के पूछो मत। भगवत गीता के ऊपर पूरा दिखाया जाता है, महाभारत के ऊपर इस्कॉन में दिखाया जाता है, वो भी हम दिखाएंगे। और हम स्पेशल मथुरा वृंदावन का हरे कृष्णा और बहुत तरीके से भी हमारे भाई साहब आए हुए हैं। कहाँ से आए हैं आप? हैदराबाद से आए हुए हमारे 14 लोग हैं और हम लोग 3 गाड़ी दिए हुए हैं छोटी छोटी सस्ते में और बहुत लो प्राइस में। मेरा मित्र है ये, मेरा फ्रेंड है बहुत अच्छा। एक हमारे फ्रेंड पीछे बैठे हुए उनको दिखाइए, हमारा कैप्टन। ये कैप्टन, यस, ये हमारे बिल्कुल फ्रेंड ये है और वहाँ हम लोग घुमा रहे हैं। मैं आशा करूंगा कि घूम के अच्छा लगेगा इन लोग। धन्यवाद आपके लिए, बहुत बढ़िया जी। మనోడు ఏం చెప్తున్నాడంటే మనకి ఇస్కాన్ టెంపుల్లో రూమ్స్ ఇప్పిస్తారంటే మనకి ముందుగా కాల్ చేసి వస్తే. సో అక్కడ ప్రసాదం కానీ అక్కడ మ్యూజియం కానీ అక్కడ సో అన్నీ చాలా బాగుంటాయట, విజిటింగ్ చేపిస్తా అంటున్నాడు టెంపుల్స్. సో దర్శనం కూడా చేపిస్తారంట స్పెషల్గా, దగ్గరుండి మొత్తం చూసుకుంటాడు ఇంకా A to Z. సో ఎవరైనా రావాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చింది కదా, నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసేయండి. సో మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాక అక్కడ వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాం. మనం కుతుబ్ మినార్కి ఇప్పుడే టికెట్ తీసుకొని ఎంట్రీ ఇస్తున్నాం. సో మనమే ఫస్ట్. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్, ఆన్లైన్లో అయితే ఆ క్యాష్ కూడా అంతే కదా, క్యాష్ 40 రూపీస్. సో ఆన్లైన్లో 35 రూపీస్. అక్కడ QR కోడ్ ఉంటుంది, ఎంతమంది చూపించిన కదా. సో అది స్కాన్ చేసుకొని టికెట్ డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఒకసారి వెనకాల చూడవచ్చు కుతుబ్ మినార్. సో హిస్టరీ ఏంటిది బ్రో ఇది? ఓన్లీ ఫర్ సర్చింగ్ ఎనిమీస్ ఆ మీదికి వెళ్ళి టాప్ ఉంది కదా బ్రో, టాప్ చూడు, ఆ టాప్ నుంచి ఇక్కడ రేడియస్ అప్ టు 20 కిలోమీటర్స్ దాకా మనకి చూడొచ్చు. ఓకే, బైనాక్యులర్ ఉంటే అప్ టు 20 కిలోమీటర్స్ దాకా మనకి రేడియస్ సర్చింగ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మొత్తం స్పెక్టేట్ చేస్తారు అప్పట్లో. సో అది 20 మీటర్స్ కిలోమీటర్స్. సో 20 కిలోమీటర్స్ రేడియస్ అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళకి. ఎనిమిస్ అయినా ఏమైనా ఇబ్బంది ఎట్లా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి చూసుకునే వాళ్ళు. సో చూడొచ్చు మీద కొంచెం ముందు
ముందుకెళ్ళే కొద్ది పైకి కన్స్ట్రక్ట్ చేసి సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఉన్నది కదా, మన కెప్టెన్ బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదే ఈ రెడ్ ఉందా కుతుబ్ మినార్, ఈ రెడ్ సర్కిల్ ఉందా ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కన్స్ట్రక్ట్ చేశారు ఈ పొజిషన్. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు బ్లూ, ఇది 1210 to 1235 ఈ ఇయర్ ఇది. అండ్ మిగతా బ్లాక్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ మొత్తం ఈ ఇయర్ నుంచి ఇయర్ వరకు కట్టారు. సో దిస్ ఈస్ ద హిస్టరీ కన్స్ట్రక్షన్. సో గాయస్ చూడండి రామచిలుకలు, గాయస్ చూడండి ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. సో మనం విత్ డీటెయిల్గా చూపిద్దాం. వావ్, వాడు ఆ మంచిలో ఎట్లా నడుపుతున్నాడో ఏందో బ్రో, వాడి క్లియరెన్స్ ఎట్లుంటుందేమో. మబ్బులో పోతుంది ఫ్లైట్, వానికి ఎట్లా క్లియరెన్స్ ఉందో ఏముందో తెలియదు. ఆటో పైలట్ పెట్టుకుని నడుపుతూనే ఉంటారు వాళ్ళు. సో చూడండి ఇది ఏంది, ఇది ఐరన్ది. చదువుకోండి. సో మీకు చదవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐరన్ పిల్లర్ గురించి ఇక్కడ ఒక నిమిషం పాజ్ చేసుకొని చదువుకోండి. ఇదే ఐరన్ పిల్లర్. సో ఇప్పుడు సో గాయస్ ఇక్కడ మీరు ఫొటోస్ తీయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ కుతుబ్ మినార్లో. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. సో ఎర్లీ మార్నింగ్ విజిట్ అయినా కాబట్టి చాలా ప్రశాంతంగా ఉన్నది. సో పక్షులు అవన్నీ, పిట్టలు, పాలపిట్టలు, చిలుకలు అండ్ ఏంటది పావురాలు. సో మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి చూడండి రౌండ్గా. సో ఇదే కుతుబ్ మినార్. పక్కనే చూడండి సన్ రైజ్ ఉంది. సో మన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ, ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు. సో గాయ్స్ చూడండి కుతుబ్ మినార్ పక్కనే సన్ రైజ్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో మీకు మోరల్ ఆఫ్ ది స్టోరీ కుతుబ్ మినార్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు, మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి అక్కడ మీద అక్కడ టాప్ ఉంది కదా, అక్కడ టాప్లో వీళ్ళు ఎవరో ఒకరు ఉండి చూస్తారన్నాడు. 20 కిలోమీటర్ రేడియస్ దాకా చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుందంట. సో మొత్తం వాచ్ చేస్తూ ఉంటారు, స్పెక్టేట్ చేస్తూ ఉంటారు. ఏమన్నా వార్కి కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది కానీ ఎట్లాంటివి వచ్చినా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే వీళ్ళు అలర్ట్ అయిపోతారు అన్నట్టు. సో ఇది కుతుబ్ మినార్ హిస్టరీ సింపుల్గా. సో ఇక్కడ ఇంకా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. సో అది కూడా చూడొచ్చు మనం ఆర్కిటెక్చర్ కూడా. సో ఇది ఐరన్ పిల్లర్. డీటెయిల్స్ కావాలంటే అక్కడ పెట్టినా చూడండి, అంతా ఏం లేదు కానీ. సో బ్రో ఇవేంది సమాధిలా ఎవరి? సో ఇవి సమాధులట. ఇక్కడ మన వాళ్ళు ఫోటో సెషన్ జరుగుతుంది. దిస్ ఈస్ హకీం పాషా, దిస్ ఇస్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ సూర్య, దిస్ ఇస్ నిఖిల్. గాయ్స్ వీళ్ళు చూడరు, దీన్ని పడుతున్నారు. దీని పేరేంటి బ్రో? ఉడతా పడుతున్నారు. సో ఇప్పుడు అయిపోయింది కుతుబ్ మినార్. మనం ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేయాలి కాబట్టి కుతుబ్ మినార్ బ్లాగ్ ఇక్కడితోనే అయిపోతే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం మళ్ళీ తర్వాత. సో గైస్ ఇది మొత్తం వివిఐపి రోడ్, మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు ఇక్కడ మొత్తం. సో గైస్ కుతుబ్ मिनार అయిపోయింది. సో బాయ్ आप नेक्स्ट कहाँ जा रहे हैं? नेक्स्ट हम लोग जा रहे हैं इंडिया गेट. సో నెక్స్ట్ ఇండియా గేట్కి వెళ్తున్నాం. राष्ट्रपति भवन, पार्लियामेंट हाउस. పెళ్ళి ఇండియా గేట్. यस. సో ఫస్ట్ ఇండియా గేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ గేట్ అవన్నీ ఉంటాయి. సో రాష్ట్రపతి భవన్ మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆగడానికి లేదు, చూసారా ఎంత ఫుల్ సెక్యూరిటీ ఉందో. ఒక 1 సెకండ్ కూడా ఆగనియరు. సో అది పార్లమెంట్, అది న్యూ పార్లమెంట్. అది న్యూ పార్లమెంట్. ఇది न्यू पार्लियामेंट ओल्ड. రాష్ట్రపతి భవన్ న్యూ పార్లమెంట్, ఇది ఓల్డ్. लेफ्ट साइड में ओल्ड पार्लियामेंट, राइट साइड में ओके ఇది ओल्ड, देखो पीछे ఇది मोदी न्यू. जी आगे. एक बार ग्लास नीचे करो सब कुछ. సో మోదీజీ వెళ్తున్నారంట. అక్కడ నుంచి పోయిండు పిఎం, ఇప్పుడే ఫోన్ చేసిండు, తర్వాత కలుస్తా అని చెప్పిన. హాయ్ బోలో.
और एक राउंड मारने के नहीं है नहीं रुकने मारने देते भाई, वो गाड़ी जब्त कर लेगा సో అట్లా ఒక రౌండింగ్ इधर आने अलाउ नहीं है। कार सीज है सर, दैट्स अ प्रॉब्लम। సో ఇక్కడ ఆపితే కార్ సీజ్ చేస్తారంట, सेकंड नहीं रुकने देते हैं। ఒక్క సెకండ్ కూడా ఆగనియరంట. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అంట. यहाँ पप्पू का घर, किसका? सोनिया गांधी राहुल गांधी का। देखो उधर से आगे ये पप्पू का घर। ఇది సోనియా గాంధీ వాళ్ళ ఇల్లు అంట. ఇప్పుడు లోపల అయితే బయటకు రాదు, లోపలనే ఉంటుంది ఎప్పుడు బయటకి నో కామెంట్స్. మనమైతే ఇండియా గేట్ దగ్గరకు వచ్చేసినాం. వెనకాల న్యూ పార్లమెంట్, దాని ఆపోజిట్లోనే ఇండియా గేట్ ఉంటుంది. చూడండి వెనకాల కనిపిస్తుంది కదా. సో ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తా, లెట్స్ గో. సో గైస్ మనం అక్కడ వెహికల్స్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి అండర్ గ్రౌండ్ ఉంటే అండర్ గ్రౌండ్ నుంచి రావాలి. సో వచ్చేసినాం. చూడండి ఇండియా గేట్ ఇక్కడనే ఉంది. సో దీని హిస్టరీ ఏందనేది బ్రీఫ్గా చెప్తా, కొంచెం ముందుకు పోయినాక బ్రీఫ్గా చెప్తా. సో ప్రజెంట్ అయితే ఒక లుక్ వేసేయండి. సో గైస్ హిస్టరీ వచ్చేసి ఏంటంటే, మన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఉండేది కదా అప్పట్లో. సో ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు ఇండియన్ బ్రిటిష్ సోల్జర్స్ చనిపోయారు కదా. సో వాళ్ళకి డెడికేటెడ్గా కట్టిర్రు ఇది. అండ్ ఒక 13,000 సోల్జర్స్ నేమ్స్ దాని మీద ఉంటుంది. సో వాళ్ళకి విత్ రెస్పెక్ట్ అండ్ డెడికేషన్తో ఇది కట్టిరు అన్నట్టు. సో ఇక్కడ బ్లాగింగ్ అండ్ అవన్నీ బ్లాక్ చేసారు, రిస్ట్రిక్టెడ్. ఇండియా గేట్ విజిట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా, స్టే ట్యూన్. మనం ఇప్పుడైతే హుమాయూన్స్ టాంబ్స్ దగ్గరికి వచ్చేసినాం. సో వెనకాల చూడొచ్చు, వెనకాల చూడండి ప్యాలెస్. సో ఈడు సంజయ్, అరే షేక్ అవుతుందా? సో గైస్ అందరూ సరే. హాయ్ గైస్, మా అట్లా చైనీస్ క్యాండిడేట్ ఉంటాడు, చూపిరా. సో వెనకాల చూడండి బాగుంది. దీని హిస్టరీ ఏం తెలియదు మనకి, తెలుసుకుందాం. యా 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 హలో యా బాబాయ్ పోతున్నాడు పక్క నుంచి. యా కొడతారా రే. హుమాయూన్స్ కాదు, అమ్మ ఇది పక్కనికి రావట్లే. హుమాయూన్స్ టాంబ్స్. సో ఇది ఎంట్రన్స్ అండ్ సరౌండింగ్స్ సేమ్ తాజ్మహల్ లెక్కనే ఉంది. చూడండి ఇక్కడ. హాయ్ గాయ్స్, ఐఎమ్ a YouTuber actually. I'm a YouTuber. So I Pranav on Wheels. So I need a 150 crores of donation. Sorry, udhar side go. So we'll go inside. Da పోయేద్దాం దా. ఎందుకే నీకు? Actually I need a donation of 150 crores. Will you please? No, I can't. Why? Because I am very poor. Very poor. Garib. ఏం తెలుసురా అయ్యా? వాట్ యు వాంట్? పేరు చెప్పరా. గురుద్వార్. టామ్ టామ్ ఏం టామ్? హుమాయూన్ టామ్. మళ్ళీ చెప్పు. హుమాయూన్ టామ్. నువ్వు చెప్పురా. హనుమాన్ జంక్షన్. ఓ మంది ఈ ప్లేస్ పేరు ఏంటో తెలుసా నీకు? నందనవనం పార్క్. మీ తాత హోమ్ టూరా? సో గైస్ చూడండి లోపల ఇవన్నీ వింటేజ్.
హ్యూమాన్స్ టామ్స్ అయిపోయింది. నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాం. సో స్టే ట్యూన్డ్, వీడియో స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే మధ్యలో లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో విల్ గో టు నెక్స్ట్ ప్లేస్ అండ్ మీట్ దేర్. బాయ్. సో గైస్ ఇది చూడండి, ఎయిర్పోర్ట్ కాదు, ఇది ఎయిర్పోర్ట్ లాగా ఉంది, బస్ స్టాండ్. సో చాలా నీట్గా ఉంది. ఓకే, ఫుల్లీ ఎలక్ట్రిక్ బస్సెస్, మొక్కలు. మనం ఆగ్రానే. సో ప్రజెంట్ అయితే మనం చండీగఢ్ వెళ్తున్నాం, అక్కడ నుంచి మనాలికి వెళ్తాం. సో మనం డైరెక్ట్ మనాలిలో కలుసుకుందాం. బట్ బాయ్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మనం చండీగఢ్ వెళ్ళబోయే బస్ ఇదే, ఎలక్ట్రిక్ బస్, ఏసీ, సెమీ స్లీపర్. లోపల చూద్దాం.